మనం ప్రతిరోజు కూడా మాఘమాసాన్ని పురస్కరించుకొని మాఘపురాణ వైశిష్ట్యాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున 21వ అధ్యాయ విశేషాలను చూద్దాం. నిన్నటి రోజున చెప్పుకున్నాం, బ్రహ్మ, అదే ప్రకారంగా విష్ణువు, ఈశ్వరుడు, వీళ్ళ ముగ్గురు కూడా సరిసమానమే అని చెప్పడానికి గాను సాక్షాత్తు మహావిష్ణువు మొట్టమొదటిగా బ్రహ్మని సంభావన చేసి, బ్రహ్మ, సృష్టికర్తమైనటువంటి నీవెంతో సృష్టిని సంరక్షించేటువంటి నేను అంతటి వాడిని అని చెప్పాడు. తర్వాత పరమేశ్వరుడు వంక చూసి, ఈశ్వర, నీ అంతటి వాడు కూడా అహంకారాన్ని చెందితే ఎట్లా కుదురుతుంది? ప్రత్యేకించి నీకు నాకు ఇద్దరికి కూడా భేదం లేదు. ఎవరైతే విష్ణువు వేరు శివుడు వేరు అని తెలుస్తారో వారు అజ్ఞానంతో కూడుకున్నటువంటి వారై అనేకమైనటువంటి వ్యాధులకి కారణాన్ని పొందుతూ ఉంటారయ్యా. శివకేశవులు ఇద్దరు సరిసమానమే అని చెప్పని ఎవరైతే నమ్ముతారో వారికి అభ్యున్నతి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్ మోక్షం నారాయణాదిచ్చేత్ అని చెప్పబడినట్లుగా జ్ఞానము నీ అనుగ్రహం చేత, మోక్షము నా అనుగ్రహం చేత కలుగుతున్నాయి. ఈ సృష్టి క్రమంగా నడవడానికి గాను బ్రహ్మ సృష్టి చేస్తూ ఉంటాడు, నేను దాన్ని రక్షిస్తూ ఉంటాను, దాన్ని నీవు లయం చేస్తూ ఉంటాం గనక మన ముగ్గురము కూడా సరిసమానమే, ఎవరిలోనూ కూడా హెచ్చుతగ్గులు లేవు. ఎవరైతే అహంకారము చేత నేను గొప్ప అనుకుంటూ ఉంటారో వారు మాత్రం పతనమవుతూ ఉంటారు గనక ఇంకెప్పుడు కూడా అహంకరించవద్దు అని చెప్పని పరమేశ్వరుని ప్రస్తుతి చేసి స్వయంగా విష్ణువే ఈశ్వరుని స్తోత్రం చేశాడట. అలా ఈశ్వరుడిని విష్ణువు ఎప్పుడైతే స్తోత్రం చేశాడో దాంతో ప్రసన్నత చెందినటువంటి పరమేశ్వరుడు ఇంకెప్పుడు కూడా ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని చెప్పని అనుకొని నమస్కారం చేసేట విష్ణుమూర్తికి. అలా పరస్పరం అభివాదం చేసుకుంటుంటే ఆ త్రిమూర్తులు ముగ్గురు కూడా అంతర్హితులై నాటి నుండి సృష్టి స్థితి లయములు మూడింటిని కూడా సక్రమంగా చేస్తూ వస్తున్నారని మాఘపురాణం మనకి తెలియజేస్తోంది. ఈ వృత్తాంతాన్ని అంతా కూడా ఆధారంగా చేసి గృత్సనమహ మహర్షి చెప్తూ ఒక మాట అంటాడు, ఎవరైతే సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటూ ఆత్మోన్నతి కోసం తపస్సు చేస్తూ శాంతముతోటి, దయతోటి, క్షమాగుణంతో వర్ధిల్లుతూ ఉంటారో వీరిలో ఉండేటువంటి సత్వగుణ ప్రభావం చేత రజోగుణం కానీ తమోగుణం కానీ వీళ్ళకి అంటవు. అలా కాక సత్వగుణాన్ని గనక మనం పక్కన పెట్టినట్లయితే గనక మనలో ఉండేటువంటి రజోగుణం ప్రవర్తిల్లుతుంది. రజోగుణం ప్రవర్తిల్లినట్లయితే గనక నేను నాది అనేటువంటి అహంకారం చోటు చేసుకుంటుంది. గనక నాకు ఐశ్వర్యం కావాలి, నాకు ఇల్లు కావాలి, నా పిల్లలు బాగుండాలి అనుకునేటువంటి ఈ కారణాల చేత ఇహ సంపదలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పొందగలుగుతారు, కానీ పరానికి దూరం అవుతారు. అంతే, దీనికన్నా కాస్త కింద పెట్టినటువంటి పూర్తి అహంకారపూర్ణమైనటువంటి తమోగుణానికి కనుక వచ్చినట్లయితే ఎప్పుడు కూడా నిద్రపోవటం, అలసత్వం కలిగి ఉండటం, స్నానం సరిగ్గా చేయకపోవటం, ఆహారం మీదే దృష్టి ఉంచడం, కేవలం భోగలాలసత కలిగిన కారణం చేత ఇహానికి పరానికి కూడా చెడినవారు అవుతారు. కనుక తమోగుణం కన్నా రజోగుణం, రజోగుణం కన్నా సత్వగుణం ప్రధానమైనవి. సత్వగుణాన్ని ఎప్పుడు కలిగినట్లయితే కనుక మనలో అహంకారం రాదంటానికే ఇదిగో విష్ణుమూర్తి చూపెట్టినటువంటి ఈ యొక్క విరాట్ రూపం దానికి నిదర్శనంగా నిలబడుతోంది. కనుక అందరం కూడా సత్వగుణాన్ని కలిగి ఉండాలి. అటువంటి సత్వగుణ వృద్ధిని కలగజేసేటువంటి మాసమే ఈ మాఘమాసం. మనలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దేవతాగుణాలు కూడా జాగృతం అవడానికి గాను ఈ మాఘమాసం అంతా కూడా ప్రాతకాలంలోనే నిద్రలేవడం, సూర్యోదయానికి పూర్వమే నదిలోకి వెళ్ళడం, చల్లటి నీటితో స్నానం చేయడం చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా సత్వగుణం వృద్ధి చెందుతుంది అంటానికి గాను ఈ ఆఖ్యానం మనకు నిదర్శనంగా నిలబడుతుంది. ఇటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందుగా శరీరానికి తుష్టిని పుష్టిని కలగజేసేటువంటిది, సమస్తమైన మృత్యుదోషాల్లో నుంచి బయటపడవేసేటువంటిది, మోక్షాన్ని కూడా అనుగ్రహించేదైన పరమాద్భుతమైన మృత్యుంజయ మహామంత్రాన్ని శ్రవణం చేద్దాం. మృత్యుంజయుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ త్రయంబకం యజామహే 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 సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్